ఈరోజు మీకు ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసమైతే నేను ఇక్కడ పేర్స్ గ్లిజరిన్ సోప్ అయితే తీసుకున్నాను. ఇందులో బ్లూ కలర్ సోప్ కూడా ఉంటుంది, మింట్. అది యూస్ చేయకండి, ఓన్లీ గ్లిజరిన్ సోప్ మాత్రమే యూస్ చేయాలి. మీరు ఎలాంటి గ్లిజరిన్ సోప్స్ అయినా, సోప్ బేస్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ పేర్స్ తీసుకున్నాను. సో తీసుకున్న దాన్ని నేను 2 సగాలుగా చేశాను. ఇంకొక సగం నేను ఇంకొక సోప్ని తయారు చేయడానికి యూస్ చేస్తాను. ఆ వీడియో మీకు నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. ఇప్పుడైతే తీసుకున్న సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మనం పక్కన పెట్టేయాలి. సో మనం ఇక్కడ స్కిన్ వైట్నింగ్ అని చెప్తున్నాం కాబట్టి ఒక మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తున్నాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి, అలాగే పచ్చిపాలు, బాయిల్డ్ మిల్క్ కాదండి, పచ్చిపాలు. ఈ పచ్చిపాలు ఎన్ని అనేది అంటే దాన్ని పేస్ట్లా తయారైనంత వరకు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనకి ఇంత ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు యూస్ చేసుకోవాలి. ఎక్కువసేపు పక్కనైతే పెట్టేయకండి, ఆ బియ్య పిండి అని పాలంతా పీల్ చేసి గట్టిగా అయిపోతుంది. సో మీరు ఫ్రెష్గా అప్పటికప్పటికే తయారు చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసి అందులో కట్ చేసుకున్న సోప్ ముక్కల్ని వేసేసి మెల్ట్ చేసుకుంటున్నాను. కొంతమంది వేడి నీళ్ళలో కూడా మెల్ట్ చేస్తారు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత సోప్ అనేది బియ్యపిండి పచ్చిపాలు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా నీట్గా సోపులు బాగా కలిసిపోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని కాసేపేనండి, ఎక్కువసేపు దాన్ని బాయిల్ చేయొద్దు. సో కొంచెం కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఎలాంటి లంప్స్ లేకుండా ఇలా స్పూన్తో అంతా చేసేసుకొని దాన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే సోప్ని ఏ బౌల్ అయితే మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారో, నేనైతే ఇక్కడ ఒక స్టీల్ గిన్నెని తీసుకున్నాను. ఇంకా ఎలాంటి సోప్ మౌల్డ్స్ అవేం కొనక్కర్లేదు. సో ఇంత చిన్న గిన్నెని తీసేసుకొని ఇందులో మనం ఏదైతే తయారు చేసుకున్నామో అది ఆ మిశ్రమాన్ని పోసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 6 అవర్స్ కానీ లేదా 8 అవర్స్ కానీ దాన్ని అలానే డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసేయండి. సో దాని తర్వాత చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే కొంచెం సైడ్స్ చాక్తో కట్ చేస్తున్నాను, ఇంకా ఈజీగా వస్తుందని చెప్పి. సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి ఇంత న్యాచురల్ సోప్ ఇంత ఈజీగా ఇంట్లోనే ఒక సోప్తో ఇంకొక 2 సోప్స్ కూడా వస్తాయన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా ఈ హ్యాండ్మేడ్ సోప్ని అనేది యూస్ చేయండి, చాలా బాగుంటుంది.